వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖలీల్ రియల్ ఎస్టేట్. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి 134 గజాల్లో ఉన్న నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అండి. ఇది చూస్తున్నారు కదా, చుట్టూ 40 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంటి ముందు ఎదర కార్ పార్కింగ్ అయితే వచ్చిందండి. మెయిన్ డోర్ వచ్చి టేక్ డోర్ అయితే ఇచ్చారు. ఇది వచ్చి హాల్ వ్యూ అనమాట. మన కార్ పార్కింగ్ రావడం వల్ల హాల్ అయితే తగ్గింది. ఇది వచ్చి కిచెన్ అండి. కిచెన్ లోపల మనకి వాష్ ఏరియా కూడా అవైలబుల్గా ఉంది. ఇది వచ్చి బెడ్రూమ్స్ చూద్దాం కదండి. బెడ్రూమ్స్లో వచ్చి మనకి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి. హాల్ కమ్ డైనింగ్ హాల్, మనకి కిచెన్, వాష్ ఏరియా, ఇది వచ్చి బెడ్రూమ్స్ అనమాట. ఈ బెడ్రూమ్లో వచ్చి మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూద్దాం కదండి. ఈ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. ఇది వచ్చి బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. పైన ఫస్ట్ ఫ్లోర్లో అయితే స్పేషియస్గా ఉంటాయండి. కింద పార్కింగ్ రావడం వల్ల కొంచెం హాల్ అయితే తగ్గిందనమాట. ఒకసారి పైన ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్ళి ఒకసారి వ్యూ చూద్దాం పదండి. చూస్తున్నారు కదా, ఎదరొచ్చి మనకి బాల్కనీ స్పేస్ వచ్చింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఇది G+1 CRD అప్రూవ్డ్ ప్లాన్తో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది 134 గజాల్లో ఉన్న CRD అప్రూవ్డ్ ప్లాన్తో కట్టిన ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది వచ్చి హాల్ వ్యూ అండి. హాల్ అయితే స్పేషియస్గా అయితే ఉండిద్దండి పైన ఫ్లోర్లో వచ్చి. ఒకసారి హాల్ వ్యూ చూడండి. ఇది వచ్చి మనకి కిచెన్ అనమాట. డైనింగ్ హాల్ కూడా అవైలబుల్గా ఉందండి. దీనికి డైనింగ్ హాల్ మనకి వీడియోలో అయితే కనపట్లేదు. ఇది వచ్చి బెడ్రూమ్స్ అనమాట. 80 lakhs అయితే దీని కాస్ట్ చెప్తున్నారండి. 80 లక్షలు అయితే చెప్తున్నారు. నెగోషియబుల్ ఉందండి. బిల్డింగ్ మాట్లాడుకోవచ్చు అనమాట రేట్ అనేది. 2 బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా అయితే ఉన్నాయి. పూర్తి వివరాల కోసం మా నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి. నార్త్ ఫేసింగ్లో, ఉత్తరం ఫేసింగ్లో ఉన్న G+1 బిల్డింగ్ అండి. ఇది CRD అప్రూవ్డ్ ప్లాన్తో కట్టిన G+1 బిల్డింగ్ అనమాట. ఏరియా వచ్చి పెదబుల్బాగ్ ఏరియా అండి. ఇది పెదబుల్బాగ్లో ఉన్న లేఅవుట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. ఇది చూస్తున్నారు కదా, బెడ్రూమ్స్ కూడా స్పేషియస్గా అయితే వచ్చినాయి. ఇది వచ్చి మనకి వాష్ ఏరియా అనమాట. కిచెన్ లోపల ఉన్న వాష్ ఏరియా అండి. పూర్తి వివరాల కోసం మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.